మార్నింగే శివాలయంకి వెళ్ళాము. ఎందుకు అనంటే ఇవాళ నా బర్త్డే కాబట్టి మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయ్యి అండ్ రెడీ అయ్యి టెంపుల్ కి వచ్చి బ్లెస్సింగ్స్ తీసుకొని కాసేపు అలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. అండ్ బర్త్డేస్ అంటే ఎవరికైనా స్పెషలే కదా. కానీ నా ఈ బర్త్డే కి ప్లాన్స్ అంటూ ఏం లేవు, జస్ట్ నార్మల్ గా గడిచిపోయింది. కానీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ ఎంజాయ్ చేశాను. నా సరౌండింగ్ పీపుల్ అలా హార్ట్ఫుల్లీ గా నన్ను ట్రీట్ చేశారు. అండ్ దట్ టు రెయిన్ సీజన్ కాబట్టి వాళ్ళు అసలు వర్షమే పడలేదు. ఎవ్రీ ఇయర్ తప్పకుండా వర్షం పడేది. ఇక గుడిలో కొబ్బరికాయ కొట్టేసి వెళ్తుండగా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే ఇన్వైట్ చేశారు. సో అక్కడికి వెళ్ళాక కేక్ కట్ చేపించాక లంచ్ చేసి ఈవినింగ్ వరకు అలా బయటకు వచ్చాము. ఫ్రెండ్స్ కి ఎలాగో పార్టీ ఇవ్వాల్సిందే కదా. సో మేము వచ్చి వెయిట్ చేస్తున్నాము వాళ్ళ కోసం. ఇక ఫుడ్ ఆర్డర్ చేసుకొని తింటున్నాము. వామ్మో ఎంత ఫన్ అవుతుందంటే ఫుల్ గా నవ్వేసాము. కళ్ళలో వాటర్ వచ్చేంతలా జోక్స్ చేస్తూ అలా ఫినిష్ అయ్యాక మా వాళ్ళు వచ్చారు. వాళ్ళు తింటూ మేము కామెడీ చేస్తూ అలా కంప్లీట్ అయిపోయింది డిన్నర్. ఇక షాపింగ్ చేద్దామని వెళ్ళాము. నేను కాదు మా ఫ్రెండ్స్. ఇక్కడ నా బెస్ట్ నా కోసం అయితే శారీస్ తీసుకుంది అండ్ అలాగే మా బ్రదర్స్ కూడా తీసుకున్నారు. నాకైతే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా నచ్చేసాయి. వెళ్తుండగా ఐస్ క్రీమ్ తినాలని అనిపిస్తే తినేసి ఇక ఇంటికైతే రిటర్న్ అయ్యాము. అండ్ నైట్ మళ్ళీ కేక్ కటింగ్ అయితే చేశాను. గ్రాండ్ గా కాకుండా నాకు వీళ్ళు చూపించే లవ్ ఎనఫ్ అబ్బా. ఇక్కడ ఫైర్ కి చాలా భయం వేసింది. బట్ ఎనీవే ఇక సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. నెక్స్ట్ బ్లాగ్ లో మీట్ అవుదాం. క్యూటీస్ టాటా.